హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు ఆగస్టు 28 మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి 51,185.30 ఉంది. అంటే మనకి కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో మన రూల్ ఏంటి? కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయితే పిఈ సైడ్ వస్తాము, పైన బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోతే అంటే పైన క్లోజ్ అయితే మనము సిఈ సైడ్ ఉంటాము. సో ఇక్కడ మనకి ఎటు కూడా అంటే బై సైడ్ అండ్ సెల్ సైడ్, సిఈ సైడ్ పిఈ సైడ్ ఎక్కడా కూడా మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు. 2 వరకు మనం చూసాము, ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. మన రూల్ ఏంటి అంటే ఇది అందరికీ తెలిసిందే, ఆఫ్టర్ 2 తర్వాత నుంచి మనకి ఎటు సైడ్ బ్రేక్ ఇచ్చినా కానీ మనం ట్రేడ్ తీసుకోం. అంటే 2 వరకు ఎటువంటి బ్రేక్అవుట్ లేదు. ఆఫ్టర్ 2 తర్వాత ఎటు సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మనం ట్రేడ్ అనేది తీసుకోము, అవాయిడ్ అనేది చేస్తాము. ఓకేనా? సో ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో నో ట్రేడ్. ఓకేనా? నిఫ్టీ 50 చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి నిఫ్టీ 50 యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి? R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ మనకి కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఇక్కడ మనము పిఈని తీసుకుంటే మనకి టార్గెట్ ఇది అవుతుంది, బట్ కానీ మనకి స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయిపోయింది. పైన బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ పైన క్లోజ్ అయింది, అంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో కాబట్టి మన రూల్ ఏంటి? ఒక సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయిందంటే మళ్ళీ రివర్స్ ఇంకొక సైడ్ మనకి ట్రేడ్ అనేది వచ్చినట్లు అర్థం. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనము సిఈని బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా మనకి హిట్ అయింది. మనము ప్రాఫిట్ లో ఉంటాము. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మనము ఇంకొన్ని స్టాక్స్ అనేవి చూద్దాము. ఓకేనా? చూడండి, గ్రాన్యువల్స్ చూద్దాం. దీని యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి? R2 కి అండ్ R1 కి మిడిల్ లో క్లోజ్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ ఎయిట్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఇది మనకి 115 కి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ SBI కార్డ్ అండ్ ఇది చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఓకేనా? సో ఇది ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయింది చూడండి, కిందకి ఇక్కడ 12:45 PM క్యాండిల్ మనకి కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఇక్కడ మనము పిఈ తీసుకుంటే అంటే మనం సెల్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. చూడండి, దగ్గరకి మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఫస్ట్ టార్గెట్ కొంచెం దగ్గరికి వచ్చి ఇక్కడే మనకి క్లోజ్ అవడం అయ్యింది. అంటే మనం ఇక్కడ ప్రాఫిట్ లో ఉంటాము. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఆటో చూద్దాం. బజాజ్ ఆటో చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి? కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ మనకి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ 10:30 AM క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే చూడండి, మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా మనకు సెకండ్ టార్గెట్ ఇచ్చిందో. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ భారతి ఎయిర్టెల్ చూద్దాం ఒకసారి. ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుందండి? మనకి R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిలే మనకు పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము బై చేస్తే చూడండి, ఇది మనకు ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అండ్ ఇది ఫోర్త్ టార్గెట్. ఓకేనా? సారీ, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్. మొత్తం కూడా మనకి 3 టార్గెట్స్ అనేది ట్రైలింగ్ చేస్తే రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ చూద్దాము. దీని యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి? R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ 11:45 AM క్యాండిల్ బ్రేక్ అయింది, కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము సెల్ చేస్తే చూడండి, మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి? S1 అవుతుంది. అప్పుడు చూడండి ఎంత నీట్ గా హిట్ అయిందా లేదా, ఎండ్ ఆఫ్ ది డే కల్లా హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ అరబిందో ఫార్మా చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందండి? మనకి R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. చూడండి, నెక్స్ట్ మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది 10:15 AM క్యాండిల్. సో ఇక్కడ మనము బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, సెకండ్ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా?
అండ్ దెన్ నెక్స్ట్ ఇండిగో చూద్దాం ఒకసారి. ఇండిగో చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, R2 కి R1 కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ మనకి 10:15 AM క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ చూద్దాము. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి 10:15 AM క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇది మళ్ళీ మనకి రీట్రేస్మెంట్ కూడా వచ్చింది. ఇక్కడ మనం బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా మన ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందో లేదో, ఇచ్చింది కదా. అండ్ దెన్ నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత క్యాండిల్ చూడండి మనకి పైన ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనము బై చేస్తే చూడండి మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆల్కెమ్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది మనకి కిందకి బ్రేక్అవుట్ కింద క్లోజ్ అయిందా, కింద క్లోజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ 12:45 PM క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే చూడండి ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్ గా హిట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేది ఈ విధంగా పర్ఫార్మెన్స్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. మన దాంట్లో ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఇవన్నీ కూడా మనం ట్రైలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీకు ఎవరికైనా కూడా మన లెవెల్స్ మన ప్రీమియం సర్వీస్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయగలరు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.